పిల్లలకి కొంచెం తలనొప్పి వచ్చి ఇట్లా పక్కకి తిరిగి అంటే ఏంట్రా ఆడపిల్లల వైపు చూడడం ప్రారంభించావు, పెద్దోడు పోయినట్టున్నావు అని మాస్టర్ అనేసేవాడు. భయం వేసిపోయేది. అందుకని జాగ్రత్తగా తలక ఇట్లా బిగబట్టుకుని ఇటే ఉండేవాడు. మొత్తం మీద ఎప్పుడో ఫైనల్ ఇయర్ ఏదో ఈ కాలేజీ ఫంక్షన్స్ అప్పుడు పరిచయం చేసుకున్న పిల్లలు తప్పించి అది కూడా ఎక్కడ మేము వేరే కోణంలో ఆలోచించే తిరిగి చేయలేదు. ఇంకోటి ఏంటంటే మాకు వెనకాల రెస్పాన్సిబిలిటీలు గుర్తుండేది. మా నాన్న ఏంది, మా ఇదేంటి అనేది ప్రతి ఒక్కళ్ళం అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. అలాంటి స్టేజీలో నుంచి ఇవాళ రోజున విచ్చలవిడితనం అయిపోయింది. ముందు పిల్లలకి సంబంధించి ఆ అతి అభిమానం, అతి ప్రేమ, క్రమశిక్షణ లేనటువంటి స్వేచ్ఛ, వాళ్ళ కోసమే మేము బతుకుతున్నామని చెప్పి చివరికి ఆడు మర్డర్ చేస్తే కూడా కాపాడేటటువంటి ప్రేమ వద్దిది. అది చాలా ప్రమాదకరం. ఇందులో ఉన్న అతి పెద్ద డ్రాబ్యాక్ మర్చిపోతున్నారు. ఇవాళ ఆ ఆడపిల్లని 6 ఏళ్ల పిల్లని 9 ఏళ్ల పిల్లని అలా చూసినోడు రేపు తల్లినట్ట చూడ్డం ఏంటి నమ్మకం? ఎందుకు చూడ్డం? వాడు 90 ఏళ్ళు 80 ఏళ్ల వృద్ధురాల్ని ఆ కోణంలో చూసిన దరిద్రుడు రేపు పొద్దున్న తన బిడ్డనట్టు ఎందుకు చూడ్డం? అందుకని ఇది చాలా ప్రమాదకరమైనది. ఎప్పటి నుంచైనా ఎథికల్ ప్రాక్టీసెస్ అన్నటువంటి దాన్ని మనం ప్రమోట్ చేయాలి. సంస్కారయుత జీవన విధానాన్ని ప్రోత్సహించకపోతే మనం మెయిన్ లాజికల్ మిస్సింగ్ ఒకటేనండి,